ఫ్లైఓవర్ అది కట్టక ముందే కడుతుండగానే ఆ ఫ్లైఓవర్ కూలిపోయి చాలా మంది చనిపోయినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా దేవాదుల ఫేజ్ 3లో టనల్ కూలిపోయి 3 చనిపోవడమే కాకుండా ఆ టనల్ మొత్తం ఎంత దెబ్బతిన్నదో కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు సింగూరు డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినాయి, ఎల్లంపల్లి డ్యామ్ బండ్స్ స్పిల్వే కొట్టుకుపోయింది. అదే కాకుండా మన తాలిపేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో 2 సార్లు కొట్టుకుపోయింది అధ్యక్ష. అదే కాకుండా వరంగల్లో పాలెం వాగు 2 సార్లు వరుసగా కొట్టుకుపోయింది అధ్యక్ష. ఆ రోజుల్లో పుట్టంగండి ఉదయం ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం లీక్ అయిపోతే మోటార్లు బంద్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. సాత్నాల డ్యాము హెడ్ రెగ్యులేటర్ కూడా కొట్టుకుపోయింది అధ్యక్ష. మూసీ గేట్లు మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒకసారి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరంలో కూడా సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న పోలవరంలో కూడా డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టకరం, కొన్ని సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. దానికి విచారణ జరపాలి, రిస్టోర్ చేయాలి, రైతులకు మేలు చేయాలి, రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎక్కడ సార్ నన్ను ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు వారికి చెప్పిన నేను ఇప్పటిదాకా ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక్కొక్క మంత్రి గారికి రిప్లై ఇచ్చుకుంటూ అవుతుంది. అసలు వైట్ పేపర్ ఇవ్వ కాగితం ముట్టలే, ఇప్పుడే ముడుతుంది కదా. నేను ఒకటే నిమిషం, ఇప్పుడు జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్. హరీష్ రావు గారు అధ్యక్ష 11:40కి ఏమి ఇంకా నన్ను అట్లా ఎందుకు అట్లా చేస్తావు? హరీష్ రావు గారు 11:40కి మీరు స్టార్ట్ చేసిండ్రు. 40 మినిట్స్ ఒక నిమిషం 40 మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది. 1 అవర్ 20 మినిట్స్ మీరు మాట్లాడింది. 1 అవర్ 20 మినిట్స్ మాట్లాడండి. రాజేశ్వరరావు గారు కూర్చోండి, నేను చెప్పింది వినండి. 2 గంటల్లో 40 మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది. 1 అవర్ 20 మినిట్స్ మాట్లాడిండు. మాట్లాడండి. అధ్యక్ష ఈరోజు సరే వీళ్ళు ఏంటంటే మా మీద ఒక బురద జల్లాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష. పండిన పంట సాక్ష్యం, పెరిగిన సాగు విస్తీర్ణం సాక్ష్యం, ఇవన్నీ కూడా ప్రజల స్వీయ అనుభవాల్లో ఉన్నాయి అధ్యక్ష. మీరు అసెంబ్లీలో మా మీద బురద జల్లినంత మాత్రాన ప్రజలకు అంతిమంగా నీళ్ళు వచ్చినాయా లేవా, పంట పండిందా లేదా అనేది రాష్ట్ర రైతులు గమనిస్తారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇవాళ మేము వచ్చిన తర్వాత అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చెరువులను పట్టించుకోకపోవడం వల్ల చెరువులన్నీ కూడా చిన్న వర్షానికే తెగిపోయేటువంటి పరిస్థితి ఉండే. కాకతీయుల వారసత్వ సంపదగా వచ్చినటువంటి ఆ చెరువులను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మేము మిషన్ కాకతీయ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నీ కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేశాం. ఆ మిషన్ కాకతీయని అధ్యక్ష మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేంద్ర ప్రసాద్ గారు మెచ్చుకున్నారు, ఎంఎస్ స్వామినాథన్ గారు మెచ్చుకున్నారు, మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మెచ్చుకున్నారు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ, చికాగో యూనివర్సిటీ కూడా వచ్చి స్టడీ చేసి ఈ కార్యక్రమాన్ని అభినందించినటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మిషన్ కాకతీయ ప్రోగ్రాం 4 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన చేస్తే 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇలా రైతులకు మేలు జరిగింది. 15 లక్షల ఎకరాల్లో ఆయకట్టు పెరగడమే కాదు, మత్స్య సంపద పెరిగింది, భూగర్భ జలాలు కూడా పెరిగి రైతులకు ఎంతగానో మేలు జరిగింది అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, గతంలో ఒక చిన్న వర్షం పట్టే చెరువులు ఎట్లా తెగినాయి, ఇప్పుడు మిషన్ కాకతీయ తర్వాత చెరువులు తెగడం ఎట్లా తగ్గిందో కూడా నేను వివరాలతో సహా కూడా చెప్పగలుగుతా అధ్యక్ష. 2009లో 1107 చెరువులు తెగినాయి, 2010లో 4251 చెరువులు తెగాయి, 2011లో అది డ్రాటు 393, 2012లో 659, 2013లో 1868. ఇట్లా వేల సంఖ్యలో వర్షాలు బట్టి ఆ రోజుల్లో చెరువులు తెగేది. మిషన్ కాకతీయ తర్వాత ఎప్పుడు కూడా అది 3 డిజిట్ దాటలేదు. ఎంత వర్షాలు పడ్డా కూడా చక్కగా మరి ఆ చెరువుల్ని కాపాడినాం, రిస్టోర్ చేసినాం. కనుక రైతాంగానికి నీళ్లు వచ్చినాయి, పశుపక్షాదులకు కూడా నీళ్లు దొరికినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, మంచి పంటలు కూడా పండినాయి అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వాల హయాంలో మన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆ రోజుల్లో ఏముండేదంటే కాలువల ద్వారా, అంటే ప్రాజెక్టుల కాలువల ద్వారా చెరువులకు నీళ్ళు ఇవ్వద్దు అనే ఒక నిబంధన ఉండేది. ఆ రోజు వీళ్ళు ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు. ఎందుకంటే చెరువులు మనం ఎక్కువ నీళ్లు డ్రా చేస్తే కిందికి కృష్ణాకో డెల్టాకో వాళ్ళకి నీళ్ళు తక్కువ పోతాయని బాధ ఉండేది.
ఆ రోజుల్లో మరి అవకాశం లేకపోతే మన కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో అన్ని చెరువులకు కూడా తూములు పెట్టండి, ప్రాజెక్టులతో లింక్ చేయండి అని చెప్పి నిర్ణయం తీసుకొని 6,260 చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేయడం ద్వారా మరి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి. ఆనాడు చెరువులకు నీళ్లు ఇవ్వడం అంటే నేరం. కేసీఆర్ గారి హయాంలో ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీళ్లు ఇవ్వడం ఒక వరంగా మారిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ చెక్ డ్యాంల నిర్మాణం రాష్ట్రంలో దాదాపు 1402 చెక్ డ్యాంలను మరి మా ప్రభుత్వం మంజూరు చేసి నిర్మించడం వల్ల రాష్ట్రంలో దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 4 నుంచి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. భూగర్భ జలాలు పెరిగి ఎంతో మేలు జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గతంలో కట్టిన ప్రాజెక్టులకు మరి కాలువలు సరిగ్గా మెయింటెనెన్స్ లేక అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోక కాలువలలో చెట్లు మొలిచి పగుళ్ళు ఏర్పడ్డటువంటి పరిస్థితి, చివరి ఆయకట్టుకు నీళ్లు రానటువంటి పరిస్థితి. దాదాపు మరి ఐపీ క్రియేటెడ్ ఐపీ యూటిలైజ్డ్ మధ్య 40% గ్యాప్ ఉందని చెప్పి మేము గుర్తించాం. పేరుకు ఎస్ఆర్ఎస్పి 9 లక్షల ఎకరాలు, కానీ ఎన్నడూ 6 లక్షల ఎకరాలు పారినటువంటి పరిస్థితి లేదు. దాన్ని గమనించి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కెనాల్స్ అన్ని కూడా మేము మోడర్నైజేషన్ చేయాలని ఎస్ఆర్ఎస్పి కెనాల్స్, నాగార్జున సాగర్ కెనాల్స్, నిజాం సాగర్, రాజోలి బండ, గణపురం ఆనకట్టు, సదర్మాట్, మూసి, సాత్నాల, చెలిమలవాగు, స్వర్ణ, నల్లవాగు, శనిగరం ప్రాజెక్ట్ వీటి కాలువలన్నీ కూడా ఆధునీకరించి చివరి ఆయకట్టుకు నీళ్లు పోయే విధంగా మా ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇవాళ ఆయకట్టు విషయంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఆయకట్టు అధ్యక్ష, మేజర్ ఇరిగేషన్లో 14,46,000, మీడియం ఇరిగేషన్లో 59,000, మైనర్ ఇరిగేషన్లో ఆదిలాబాద్ జిల్లాలో కట్టిన కొత్త చెరువులు ఇతర జిల్లాలో వచ్చినాయి కలిపి 60,000, టీఎస్ఐడిసి ద్వారా 1,58,000, మొత్తం 17,24,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు మేము క్రియేట్ చేయడం జరిగింది. మరి గతంలో అదేవిధంగా స్టెబిలైజేషన్ అధ్యక్ష, అంటే ఏదైనా ప్రాజెక్టులో నీళ్లు తక్కువ పడ్డప్పుడు మనం సప్లిమెంట్ చేసే దాన్ని స్టెబిలైజేషన్ అంటాం. దాదాపు 30 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్, అంటే మిషన్ కాకతీయలోనే 15 లక్షలు వచ్చింది, మిగతా ప్రాజెక్టుల ద్వారా మరో 15 లక్షలు కలిపి 30 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం. అంటే 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 30 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పూర్తి చేసిన ప్రాజెక్టుల అధ్యక్ష, తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం, భక్త రామదాసు, మిడ్ మానేర్, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, అదేవిధంగా అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం, బాగారెడ్డి, సింగూరు కాలువలను ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం, కిన్నెరసాని కాలువలు, గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న శుద్ధవాగు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, ఎన్టీఆర్ కాలువ, నేను ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు పోయి ఇనాగ్రేషన్ చేసినాం. ఎన్టీఆర్ కాలువ, గట్టు పొడిచిన వాగు, అదేవిధంగా సమ్మక్క బ్యారేజు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష, ఆనాడు గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసినాం, అంతే తప్ప నేను చదవలే కదా, మేము వీఆర్ జెన్యున్గానే చెప్తామన్నా, మీలాగా అట్లా చేయమని అధ్యక్ష. మరి గతంలో అధ్యక్ష ఒక చిన్న కంపారిజన్ కూడా గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం